హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీఎం నుండి తీపి కబురు, ఉగాది కానుక కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకలపై ఆసక్తికరంగా ఎదురుచూపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉగాది పండుగ సందర్భంగా తమకు అనుకూలమైన ఆర్థిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లింపులు, నూతన పీఆర్సీ, 12వ పీఆర్సీ అమలు మరియు ఇతర బకాయిల చెల్లింపుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఆశిస్తూ ఉన్నారు. డీఏ చెల్లింపులపై ప్రభుత్వ దృష్టి. ఉద్యోగులు కోరుకున్నటువంటి ముఖ్య అంశాల్లో మొదటిది 2024 జూలై మరియు 2025 జనవరి నెలలకు సంబంధించిన డీఏ చెల్లింపులు ప్రకటించాలి అని అయితే కోరుతున్నారు. సో, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉండగా ఉగాది పండుగకు ఈ 2 డీఏలను ఖచ్చితంగా చెల్లించాలి. తక్షణమే విడుదల చేయాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొస్తే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు డీఏల చెల్లింపులు, వారి ఉద్యోగ పెన్షన్‌ల కోసం డీఏల చెల్లింపులు, పండుగ బోనసులు, జీతాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకొని తమ ఉద్యోగులను సంతోషపరుస్తూ ఉన్నాయి. ఏపీ ఉద్యోగుల పరిస్థితి. ఏపీ ఉద్యోగులు కూడా అదే తరహాలో ఉగాది కానుక డీఏ లేదా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలనైతే ఆశిస్తూ ఉన్నారు. 30% ఐఆర్ డిమాండ్. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలులో భాగంగా ఉద్యోగులు 30% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌ను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. కమిటీ నియామకంపై డిమాండ్. పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆ అనంతరంలో 30% ఐఆర్ అందించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వ హామీ. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల ఆర్థిక హామీలపై అంకిత భావంతో పనిచేస్తున్నట్టు పునరుద్ఘాటించింది. పెండింగ్ బకాయిలపై క్లారిటీ కోసం ఎదురుచూపులు. గత నెలల జీతాల మరియు పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులైతే ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీపీఎఫ్ జీపీఎఫ్ బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీపీఎస్ గ్రూప్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ బకాయిలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. సరెండర్ లీవ్ బకాయిలు కూడా త్వరలోనే విడుదల కావాలని అయితే ఆశిస్తున్నారు. ఇక నేటి కేబినెట్ భేటీపైన అందరి దృష్టి. ఉద్యోగ పెన్షనర్లు నేటి కేబినెట్ సమావేశంలో తమ ఆర్థిక సమస్యలపై చర్చ జరుగుతుంది అనే అంచనాలున్నాయి. ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉగాది కానుక. కేబినెట్ సమావేశం ముందే డీఏల చెల్లింపు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను ప్రకటిస్తే ఇది ఉద్యోగులకు నిజమైన పండుగ కానుకగా మారుతుంది అని భావిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుత ఉగాది పండుగలో ఉద్యోగుల ఆశలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కోరుకుంటున్న విషయాలు డీఏల చెల్లింపులు 2024 జూలై మరియు 2025 జనవరి డీఏలను ప్రకటించడం. రెండవది పీఆర్సీ అమలు. పీఆర్సీ కోసం కమిటీ వేయడం లేదా తాత్కాలికంగా 30% ఐఆర్ అమలు చేయడం. పెండింగ్ బకాయిలు జీపీఎఫ్, జీపీఎల్ మరియు సరెండర్ లీవ్ బకాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో, ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం జీతాలను సమయానుసారం చెల్లిస్తూ వస్తున్నందుకు ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పటికీ, మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరింత దృష్టి ప్రభుత్వం పెట్టాలనే అవసరమైతే ఎంతైనా ఉంది. మరి ఈ ఉగాది పండుగలో ఉద్యోగులకు ఏదో ఒక మంచి వార్తను ఉద్యోగుల నమ్మకం ఉద్యోగుల నమ్మకం చాలా బలంగా అయితే ఉంటుంది. సో, ఏదో ఒక తీపి కబురు వస్తుందని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా గతంలో పునాది వేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఆశలకు తగిన సమాధానం ఇవ్వవచ్చు. ఏపీ ఉద్యోగులు పండుగ వేళ ఆర్థిక భరోసా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం వారి అంచనాలను నిలబెట్టాలి అనైతే ఆశిద్దాం.
ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం 10:30 ఏపీ క్యాబినెట్ భేటీ కూడా ఉంది. ఇందులో కూడా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఏదేమైనా సరే మనకు ఉగాదిలోపు ఏవైతే అధికారిక ప్రకటనలు వెలువడతాయనేది చూడాలి. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏలు, బోనస్‌లు తదుపరి ప్రకటించగా ఏపీ ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందన్నమాట. చూడాలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్స్‌కి ఏమిస్తుంది అనేది. ఎప్పటికప్పుడు తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.